పెద్దవాళ్ళకి అంటే తాతయ్యకి. తాతయ్య కంటే పెద్ద ఎవరు? దేవుడు. మరి పిల్లలంటే దేవుడు అని నువ్వేగా చెప్పావు, అందుకని తాతయ్య కంటే నేనే పెద్ద. ఈ మాటలన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? ఇదిగో ఈ బుల్లమ్మ దగ్గర. ఏమిటి నేను బుల్లమ్మనా? మరి నాన్న బుల్లమ్మ బుల్లమ్మ అని పిలుస్తారుగా, ఏ నాన్న? బుల్లెమ్మ అనేది నేనే, నీకు అమ్మ. చూసారా నాన్న, తండ్రి కూతుర్లది ఇదే వరుస, ఇద్దరు ఒకటే. నువ్వు మీ నాన్న ఒకటే. ఏమన్నా చూసారా నాన్న? ఏం చూడండి తల్లి, మీ అచ్చటా ముచ్చటా చూస్తూ ఈ బిడ్డతో హాయిగా కాలం గడిపే అదృష్టం నాకు లేకపోయింది. మామయ్య గారు, మీ చేదస్తం కాకపోతే ఈ వయసులో రంగును వేడి వ్యాపారం చేయకపోతే అక్కడున్న ఆస్తంతా తెగనమ్మి హాయిగా ఇక్కడికి వచ్చి ఉండొచ్చు కదా. చెప్పాను కదా బాబు, ఈసారి వెళ్ళడం మాత్రం స్థిరంగా తిరిగి రావడానికి. ఏమిటో ఇప్పటికి ఎన్నిసార్లు ఇలా చెప్పారు నాన్న? లేదమ్మా, ఈసారి తప్పకుండా వచ్చేస్తాను. ఏమో, కన్న కూతుర్ని, దేవుళ్ళ లాంటి అల్లుణ్ణి, బంగారు బొమ్మ లాంటి బిడ్డని వదిలి ఉండటం నాకు మాత్రం ఆనందమా తల్లి. మీరు గుర్తుకొచ్చినప్పుడల్లా నేనెంత బాధపడిపోతానో ఆ సర్వేశ్వరుడికే తెలుసమ్మా. పోన్లేండి మామయ్య గారు, మీరేం బాధపడద్దు. అక్కడ పనులన్నీ పూర్తి చేసుకుని వీలైనంత త్వరగా వచ్చేయండి. అందుకే బాబు ఇప్పుడు ఈ ప్రయాణం. ఎక్కడికమ్మా? తప్పు, పెద్దవాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు అలా అడగకూడదు. సరేనమ్మా, వెళ్ళి వెళ్ళి వెళ్ళి. అది తిన్నా తినకపోయినా వేళకు దాని స్నేహితులకు తిండి పెట్టాలి. ఎవరమ్మా వాళ్ళు? ఎదురుగా మళ్ళీ వంటలు ఉన్నాయిగా, ఆ గంగిరెద్దు, కోతి, కుక్క, వాటిని చూడంగా ఇది ఉండలేదు. ఇది వెళ్ళకపోతే ఆ వాట కూడా పోవు. ముందు దేవుడు దండం పెట్టిన తర్వాత తినాలి. హనుమంతు, ముందు దేవుడు దండం పెట్టు. అక్క చూసావా అక్క, రామన్న లక్ష్మణ హనుమంతు ఎలా తింటున్నారా? నీ చేతితో పెడితే నోరులేని రాయి కూడా తింటుంది పాప. ఇదిగో పెళ్లి కూతురు వచ్చాడు, సీతమ్మోడు వచ్చింది. పురోహిత్ చిన్నోడా, పెళ్లి కూతురు పేరేంటి? బేబీ సరోజ. ఎందుకు వచ్చావు? పెళ్లికి. పెళ్లి కూతురికి నువ్వేం కావాలా? అబ్బని. రామన్న, సీతమ్మ నచ్చిందా? అయితే సరి, రామన్నకి సీతమ్మకి పెళ్లి చెయ్యండి. చేసేద్దాం చేసేద్దాం. సారీ జెంట్మెన్, సారీ ఫర్ ద డిలే. పర్వాలేదు. ధర్మారావు గారు కూర్చోండి. థ్యాంక్ యూ. బేబీ శాంతి రామ్మా. బేబీ, నాకేది ఐస్ క్రీమ్? మీ హోటల్లోగా. డియర్ మెంబర్స్, మన టైగర్స్ క్లబ్ సమావేశం అనుకోకుండా ఎందుకు పెట్టామో ఈ పాటికి మీరు ఊహించే ఉంటారు. మనతో మంచి చెడ్డలు చర్చిస్తూ మన సంస్థకి ఆదర్శప్రాయులు, ఐశ్వర్యవంతులు అయిన దీనదయాళ్ళు, భుజంగరావు గారు ఒకే ఒక్క రోజు తేడాతో హత్య చేయబడ్డం నిజంగా మనం ఎంతో విచారించవలసిన విషయం. అవును, మనం ఈ సంస్థను స్థాపించింది ఎన్నో ప్రజాహిత కార్యాలు చేయాలని, 10 మందికి మార్గదర్శకులం కావాలని. ఈ సంస్థ సభ్యుల్నే ఇద్దరిని చంపారంటే ఇది ఎవరో చేయాలని చేస్తున్న హత్యలు. ఇది వ్యక్తుల మీద ఉండే పగతో కాకుండా డబ్బు కోసం జరిగే హత్యలని అనుకుంటున్నాను. ఇక్కడున్న వాళ్ళంతా ఈ పట్టణంలో వేళ్ల మీద లెక్కించదగ్గ లక్షాధికారులు. ఆ ద్రోహుల్ని మనం పట్టుకోగలిగినాడు
మనం చేసే ప్రజాహిత కార్యాల్లో ఇది ఒక మంచి కార్యం అవుతుంది. అవును, ఇంతవరకు ఈ విషయంలో ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. అందువల్ల మనం కూడా అంటే క్యాష్ తో సంబంధం పెట్టుకునే వాళ్ళు బ్యాంకు నుండి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. అందులోనూ ముఖ్యంగా కాంట్రాక్టర్ దశరథ లాంటి వాళ్ళు ఎంతైనా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. నేను డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాను. ఈ ప్లాన్ ప్రకారం మన క్యాష్ బ్యాలెన్స్ 2 రోజుల్లో 10 లక్షలకి పెరిగింది. కానీ ఒక చిన్న ప్రమాదం, ఒక్క రోజు తేడాలో 2 లక్షాధికారులు గల్లంతయ్యారంటావు. కాదు పార్ట్నర్, ఇలా మన మనుషుల్ని చంపుతూ పోతే మన ప్లానే అప్సెట్ అవుతుంది. మై డియర్ రాజా, హత్యలు చేయడం నా ఉద్యోగం. బాస్ ఆర్డర్ ప్రకారం ఒక్కొక్కరిని హత్య చేస్తున్నాను. ప్రతి ఒక్క హత్యకు ₹1,00,000 తీసుకుంటున్నాను. నేను చేస్తున్న పనికి ఎవరైనా అడ్డు వస్తే నిర్దాక్షిణ్యంగా నరికి పారేస్తాను. అది నా ఉద్యోగ ధర్మం. కిల్లర్, దానివల్ల పోలీసుల నిఘాకి గురి అవుతాం. జాగ్రత్త. పిరికి పంద, నా ప్లానే నీకు అర్థం కాదు. కొద్ది మంది గొప్ప వాళ్ళ గొంతులు కోయాలి, కోట్ల కొద్ది ధనం కొల్లగొట్టాలి, పోలీసులను గల్లంతు చేయాలి. అప్పుడే మన ప్లాన్ సక్సెస్ బాస్. పార్ట్నర్, ఇవాళ సంగతులు ఏం తెచ్చావు? చాలు మై డియర్ కిల్లర్. ఈ హత్య కూడా వైర్తోనే చేశారు. ప్రతి హత్య మెడకు ఉచ్చు వేసి వైర్తోనే చేస్తున్నారు. సందేహం లేదు, ఈ హత్యల వెనుక ఒక ముఠా ఉన్నట్టు నాకు అనుమానంగా ఉంది. మనం ఎంత మెలకుగా ఉన్నా చాకచక్యంగా వాడి పని చేసుకుపోతున్నాడు. కాదు, మన అసమర్థతను వాడు ఆసరాగా తీసుకున్నాడు. వాడు ఎంత సమర్థుడో మరోసారి నిరూపించుకున్నాడు. సార్, చిన్న అనుమానం. మొన్న హత్య చేయబడ్డ వాళ్ళు, ఇప్పుడు హత్య చేయబడ్డ వాళ్ళు ముగ్గురు టైగర్స్ క్లబ్ వాళ్ళే కావడం. యు ఆర్ కరెక్ట్. టైగర్ క్లబ్ వాళ్ళే హత్య చేయబడ్డానికి ఏమిటి బలమైన కారణం? అది క్లబ్ కదండి, మామూలుగా పేకాడతారండి, తర్వాత ఏమో తాగుతారండి. ఆ స్టేజ్ లో డిఫరెన్స్ తెలియక దెబ్బలాడతారండి. దానివల్ల హత్యలు, మర్డర్స్.
ఇంకో పాయింట్ ఏంటంటే టైగర్స్ క్లబ్ వల్లనే హత్య చేయడానికి కారణం ఒకటై ఉండాలి. ఊళ్ళో ఉన్న చాలా మంది లక్షాధికారులు అందులో సభ్యులు. దోచుకునేవాడికి కావాల్సింది లక్షాధికారులే కదా. ఈ హత్యలు కేవలం డబ్బు కోసమే చేసేవని అంటారా? అని కరెక్ట్ గా చెప్పలేం. 2-3 రోజుల్లో మనం నియమించిన సిఐడి ఆఫీసర్ ద్వారా కొన్ని వివరాలు తెలియచ్చు. ప్రస్తుతం అతను ఎక్కడున్నారు సార్? తెలియదు. కొన్ని వివరాలు తెలిసే వరకు ఆ విషయం రహస్యంగా ఉంచుతానన్నాడు. డియర్ ఫ్రెండ్స్, మీట్ అవర్ న్యూ మెంబర్ కెప్టెన్ కిషోర్. ప్లీజ్ టు మీట్ యు ఆల్. వీరు ప్రజానాయకులు మిస్టర్ శ్రీకాంత్, పోటీకి పడగెత్తారు అవర్ టైగర్స్ క్లబ్ చైర్మన్. మిస్టర్ ధర్మారావు గారు స్నేహానికి ప్రాణమిస్తారు, వెరీ బిగ్ జమీందార్. మిస్టర్ మూర్తి గారు అవర్ టైగర్స్ క్లబ్ సెక్రటరీ. మిస్టర్ రావ్ స్పోర్ట్స్ మ్యాన్. ప్రొఫెసర్ కామయ్య గారు మళ్ళీ ఎందుకు వచ్చావు? ఎరగనట్టు మాట్లాడుతున్నాం బాబాయ్. నేను ఎందుకు వచ్చానో చెప్పమంటారా? చెప్తా. ఒక ఆడకూతురు జీవితం పాడు చేశావని నలుగురికి చెప్పమంటావా? అట్టగే చెప్తా. ఒరే పాపన్న, ఇంత డబ్బు ఉన్నావరా, కనీసం వాళ్ళు ఎక్కడున్నారో చెప్పరా. అది చెప్తే నా బతుకుదురు ఏం కావాలి బాబాయ్? నా మామూలు భార్య నేను పోతా. మొన్ననేగా ఇచ్చాను. మొన్న ఇచ్చావా బాబాయ్? మొన్నంటే మొన్న అయితే నాకు గుర్తులేదు బాబాయ్. సర్లే, ఎట్టాకు వచ్చాక ఇచ్చే బాబాయ్. మళ్ళీ డబ్బు అయిపోయిన దాకా నీ జోలికి రానులే. వస్తా బాబాయ్. ఆహా, సుందరి ఎంత అందంగా ఉన్నావు. నా చేతితో పెట్టని సుందరి. అమ్మో, ఇదిగో లడ్డు. నోరు తెరు, నోరు తెరు. అబ్బా, నల్లటి తారు రోడ్డు లాంటి నీ జడ, డేంజర్ లైటు లాంటి నీ ఎర్రటి పెదవులు, ఎంత అందంగా ఉన్నావు సుందరి. అమ్మా అమ్మా. సుందరి, నువ్వు నిజంగా నా గుణ సుందరివి, నా స్వప్న సుందరివి, నా సువర్ణ సుందరివి. అది తలుపేనయ్యా. నువ్వు దగ్గరికి రా సుందరి. ఇక నేను తెల్లవారు ఇలా తలుపు వేస్తూ తీస్తూ ఉంటాను. ఈ లోపు అమ్మ మాటగాడు వస్తాడు. ఇక ఈ 2 మంచాల మధ్య చాపే గట్టి పోయింది. నా మధ్య రావయ్యా తలుపు. అమ్మ మాట ఎరా, 2 రూపాయలు తీసుకున్నావు, సినిమాకి వెళ్ళలే? అబ్బా, ఏం జనం ఏం జనం, ఒకటే తొక్కిడి. మధ్యలోకి వెళ్ళలేకపోయావా? తొక్కి పారేసేవారు, పీడా పోయింది. మంచాలు మంచాలు మంచాలే, చాపేసుకో. ఆంధ్ర రాజేష్ కన్నా బ్రతికింది. మంచాలు అన్ని సినిమాలు పంపించి నువ్వు చేసి పనిదన్నమాట. సుందరి, ఇంతేనా? ఆగా, అమ్మ మాట. మా అమ్మ చచ్చిపోతా చెప్పింది. అక్క వంటి మీద ఎవరైనా చేస్తే డొక్క చేతమని. ఈ మంచం నీది, ఈ మంచం అక్కది, మధ్యలో పాప. మీ అక్కయ్యకు నేను భర్తను రా, కానీ నువ్వు నాకు ముగుడై కూర్చున్నావు. కానీ అంతా నీ ఇష్టమే. రాజా, మనకు చేరవలసిన డైమండ్స్ ఎన్ని? లెక్క ప్రకారం సరిగ్గా ఇచ్చారా? నో పార్ట్నర్, హాంకాంగ్ ఢిల్లీల నుంచి ఖచ్చితంగా 150 రావాలి. అంటే మనం నమ్మిన బంటే ఒక 50 వజ్రాలు నంచుకున్నాడన్నమాట. బాస్ బాస్, నేను నమ్మకరామని కాను. నాకు అప్పచెప్పిన ప్రకారమే మీకు అప్పచెబుతున్నాను. సెంటర్స్ అడిగి అబద్ధం అయితే మీరు నా ప్రాణాలే తీయొచ్చు.
50 వజ్రాలు మద్రాసు కేంద్రంలో చెంచం దగ్గరే దాచాను. బ్రతికుండగా ఇటువంటి పాడు పనులు ఎప్పుడూ చెయ్యను బాస్. చస్తే అసలు చెయ్యనక్కర్లా, నన్ను నమ్మితేనే బ్రతకగలిగేది. మోసం చెయ్యదలుచుకున్నారో కిల్లర్! ఫోటో తీస్తున్నాడు. పట్టుకోండి రాజా, నీ అజాగ్రత్త మన ప్రాణాలే తీయదు. బీ కేర్ఫుల్. పచ్చని సంసారం మన చక్కని అనుబంధం, హాయి హాయి అనుదినం. పచ్చని సంసారం మన చక్కని అనుబంధం, హాయి హాయి అనుదినం. కన్నులలో పలు కాంతులున్నవి, వన్నెలతో నన్ను ఎన్నుకున్నవి. కన్నులలో పలు కాంతులున్నవి, వన్నెలతో నన్ను ఎన్నుకున్నవి. మధుర భావన మదిలో నరేగి కోరుకున్నది నిన్నే నిన్నే. పచ్చని సంసారం మన చక్కని అనుబంధం, హాయి హాయి అనుదినం. కడలి హృదయాన సెలయేరు తీరు, కలిసిపోయాను నీలోనే నేను. కడలి హృదయాన సెలయేరు తీరు, కలిసిపోయాను నీలోనే నేను. ముద్దులకు సరిహద్దులున్నవి, ఆహా, ముచ్చటగా అవి హత్తుకున్నవి. తెలుపలేనిక పదే పదే అది. పచ్చని సంసారం మన చక్కని అనుబంధం, హాయి హాయి అనుదినం. జీవితమే ఒక రంగుల రాటం, జంటలతో ఇది నిండిన లోకం. మనసులలో సుఖ శాంతులున్నవి, మమతలతో పెనవేసుకున్నవి. జన్మ జన్మాలు ఈ తీరుగానే సాగిపోదము ఇలా ఇలా ఇలలో. పచ్చని సంసారం మన చక్కని అనుబంధం, హాయి హాయి అనుదినం. లా 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 లా. లలలలలలలల, ఏ హే 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 హే. లలలలలలలల. సార్ చాలా
అర్జెంటుగా వెళ్ళాలి, కొంచెం లిఫ్ట్ ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సార్. పాపా, ఈ బొమ్మ చాలా బాగుందమ్మా. బొమ్మ కాదు, వెంకటేశ్వర స్వామి. అవునమ్మా. పాపా, నువ్వు ఈ బొమ్మను ఎవ్వరికీ ఇవ్వకూడదు, నీ దగ్గర ఉంచుకోవాల్సమ్మా. అవును, మా అమ్మ కూడా చెప్పింది. ఇందా ప్లీజ్. థ్యాంక్ యూ సార్. నో మెన్షన్. వీడి సంగతి నేను చూస్తాను. మీరు ఆ కార్ని ఫాలో కండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, పోలీసులకు ఫోన్ చేయడానికి ప్రయత్నించినా సఫా చేస్తాను. వెరీ గుడ్. నెగటివ్లు ఎక్కడున్నాయో మర్యాదగా చెప్పు. అవి చేరవలసిన చోటుకే చేరాయి. చెప్పు. చెప్పను. ఎక్కడున్నాయో చెప్పు. చెప్పను. చెప్పు. ఏమిటా సిగ్గు? అది సరే కానీ ఈసారి కొడుకు కావాలా? నాకేం అక్కర్లేదు. ఏం అక్కర్లేదా? ఏమిటా అక్కర్లేంది? పోండి, మీ సంగతి నాకు తెలీదా? ఎప్పుడు పొండే అవతల బేబీ నిద్రపోతుంది. మరి మనం కూడా నిద్రపోవాలిగా. త్వరగా రా. ఎవరు మీరు? మేమా? అర్థమైంది. మానవత్వాన్ని ఏనాడో మరిచిపోయి కసాయి గుండెను పెంచుకున్న పశువులు కోట్లు సంపాదిస్తున్నామని ఆనందంతో కోట్లాది ప్రజల మధ్య జీవించే అదృష్టాన్ని కోల్పోయిన అధములు, ఇతరులను దోచుకుని బ్రతికే గతి లేని వాళ్ళు. గుడ్, వెరీ గుడ్. మా గురించి నువ్వు విన్నవి, ఇప్పుడు అన్నవి చాలా కరెక్ట్. కానీ ఇప్పుడు వచ్చింది నువ్వు అనుకున్న దానికి మాత్రం కాదు. నీ కారులో ఎక్కిన వ్యక్తి ఎవరు? తెలియని వ్యక్తిని ఎలా ఎక్కించుకున్నావు? మానవత్వం ఉంది గనక. అతని దగ్గర ఏమున్నాయి? ఉన్నాయి, కాళ్ళు చేతులు. చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. నీలాంటి వాళ్ళ దగ్గర అలాగే మాట్లాడు. మర్యాదగా అతను నీకేమిచ్చాడు ఇచ్చే. ఏమండి, వీళ్ళతో మనకెందుకు గొడవ? నిజం చెప్పేయండి. వెరీ గుడ్. అలా రా దారికి. నిజం చెప్పించు. చెప్పండి, వాళ్ళు మనకేమీ ఇవ్వలేదని. అది ఎప్పుడో చెప్పాను. ఇదా నిజం? అవునండి, దైవ సాక్షిగా చెప్తున్నాను, వాళ్ళు మాకేమీ ఇవ్వలేదు. ఏమీ ఇవ్వలేదు?
చెయ్యి వేశావా ప్రాణాలు తీస్తాను. డేవిడ్! ఎవరు మీరు? అది నీకు అనవసరం. మర్యాదగా తప్పుకో. ఎవర్రా మీరు?
నాకు వెనక ముందు ఎవరు లేరండి. మిగిలిందల్లా మీరు ఒక్కరే. నాకు తెలిసిందల్లా ఈ తేడా. మీరేమైనా అనండి, మీ కంగిరెడ్డితో పాటు నన్ను కల్పించుకోవాలి బాబా. అట్టాగే నీలాంటి శిశువుడు దొరకడం కంటే నాకేం కావాలా? అయ్యి బాబోయ్, పట్టు పడతావా? అయ్యి బాబోయ్, గురుదోహం అండి, మీరే పుచ్చేసుకోండి. రైట్ రైట్ వెరీ గుడ్. అయ్యి బాబోయ్, దీంట్లో కూడా దోలేనండి మీరు. మళ్ళీ మంచి పిల్ల. మళ్ళీ 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 ఈడు ఈడు మన గురువు గారు. అయ్యి బాబోయ్, మీరే నా గురువులండి. అదేలే. మళ్ళీ ఇవాళ నుంచి ఈడు మన జట్టులోనే ఉండిపోతాడు. బ్రహ్మాండంగా ఊదేస్తాడు. ఇన్నాళ్ళ నుంచి సరిగ్గా ఊదేవాళ్ళు లేరన్నావుగా, తెచ్చేశాను. చుక్కబసాడా, అడ్డమైన వాళ్ళని తెచ్చి కొంప మీద పెడుతున్నావు. ఏంటే కూసాం? ఈడు నా కాళ్ళ మీద పడ్డాడే, ఈ అదవైతే నా కాళ్ళ మీద ఎందుకు పడతాడే? ఎవడైతే నాకే, ఈడు ఉండడానికి ఈ లేదు. అంతే. పోనీ లేక ఇక్కడే అంటని. అవును బుల్లమ్మ, నేనేం పోకిని కాదు, పోరం పోకిని కాదు, పనిలేని ఎదవని. మీ దగ్గరే పడుంటాను. ఏదైనా ఎదవ పని చేస్తే మాత్రం తల్లి తరివేయండి. మంచివాడక్క, ఇక్కడే ఉండమను. బుల్లమ్మ, ఓలి పాప మా పాపే. మీ పాపనా? మా చెడ్డ ముద్దు వస్తుంది.
చెప్పను. పాపను ఎందుకు తీసుకెళ్తున్నావు? చెప్పను. చెప్పవు? చెప్పరా? నీ ప్రాణాలు తీస్తాను. చెప్పు. చెప్పిస్తాను రా. చెప్పు. ఇల్లా ఎక్కడుందో తెలుసు. ఆ పిల్ల దగ్గర బొమ్మ ఉందని మన వాళ్ళకి తెలుసు. తెలుసు కూడా చేతకాని వాళ్ళ చేతులు కట్టుకుని నిలబడ్డారంటే మీరెంతటి సమర్థులో తెలుసుకోండి. ఏం చేయమంటారు? మనం ఎంత హుషారుగా గాలం వేసినా అంత చలాకీగా గంగిరెద్దుల పిల్ల తన ముఠాతో ఎదుర్కొంటుంది. దాంతో అల్లరై 10 మంది చేరుతున్నారు. బేష్, ఒక ఆడదానికి బెదిరే వాళ్ళ మన వాళ్ళు కాదు, ఆ ముఠాలో చాకు లాంటి బద్మాష్ ఒకడు చేరాడు. వాడు మన హిప్పీని పట్టేశాడు. నేను హిప్పీనే చంపకపోతే వాడు మన గుట్టు లాగేసేవాడు బాస్. చంపడం చంపడం చంపడం. పార్ట్నర్, మీరు బాగా ఆలోచించండి. మన యుక్తితో సాధించాలి తప్ప ప్రతి వాడిని చంపి అల్లరి పాలు కాకూడదు. కరెక్ట్. అయితే ఆ గంగిరెద్దుల పిల్లని, దాని ముఠాని, ఆ పాపని బొమ్మతో సహా పట్టుకుని పార్ట్నర్ అనిపించుకో. ఎస్ పార్ట్నర్. సేమ్ టైప్ ఆఫ్ మర్డర్. సార్, ఈ దారుణాలకి అంతం లేదా? మా టైగర్స్ క్లబ్ సభ్యులంతా వంతుకొకరు చొప్పునేలా బలి కావాల్సిందే. సేమ్ టైప్ ఆఫ్ మర్డర్. సార్, ఈ దారుణాలకి అంతం లేదా? మా టైగర్స్ క్లబ్ సభ్యులంతా వంతుకొకరు చొప్పునేలా బలి కావాల్సిందేనా? మీరెంతగా బాధపడుతున్నారో అంతకు రెట్టింపు మేము కృషి చేస్తున్నాం. ఈ ద్రోహులు తప్పక పట్టుబడతారు. రోజులు గడిచిన కొద్దీ వాళ్ళ రోజులు దగ్గర పడుతున్నాయన్నమాట. ఒక సిఐడి పురుగును పట్టుకోమంటే వాడిని చంపేసి, అంతేకాదు, వాడు తీసిన ఫోటోలు ఏమైనాయంటే తెలియదంటున్నారు. నా ప్లాన్ ప్రకారం నా లిస్ట్ లో ధర్మారావు లాస్ట్ మ్యాన్. నా ఆర్డర్ లేకుండా ముందుగా వాడిని చంపి లక్షల రూపాయలు బూడిద పాలు చేశాం. అంతేకాదు, ఇప్పుడు మొత్తం పోలీస్ డిపార్ట్మెంటే కథలు రావచ్చు. అంత ఘోరంగా అతన్ని భార్యను చంపారు. ఆ సిఐడి వాళ్ళ కారులో ఎక్కాడు. ఆ పిల్లతోనూ ఆ పిల్ల చేతిలో ఉన్న బొమ్మతోనూ ఆడుకున్నట్టు నటించాడు. బొమ్మ? అవును. వివరాలు అడిగితే ధర్మారావు కుక్కలా మరిగాడు. నేనే వాడిని వదిలిపెట్టుంటే వాడి పాటికి మనల్ని. మరి నీకు ఆ బొమ్మ దొరికిందా? ఆ పిల్లని ఏం చేశావు? బొమ్మ దొరకలేదు కాబట్టి పిల్లను వదిలిపెట్టాల్సి వచ్చింది. లేకపోతే దాన్ని కూడా ఖతం చేసి ఉండేవాడు. అదే జరుగుంటే మిమ్మల్ని ఖైమా చేసి ఉండేవాడిని. కిల్లర్, ఒక్కొక్క హత్యకు నీకు ₹1,00,000 ఇస్తున్నాను. ఆ పిల్ల విలువ కొన్ని లక్షలు. దాన్ని సజీవంగా నాకు అప్పగించాలి. ఆ బిడ్డకు ఏదైనా అపాయం జరిగితే మీలో ఒక్కరూ ప్రాణాలతో ఉండదు. బొమ్మతో సహా బిడ్డను తీసుకురండి. పోండి. వేలుముద్రల సాక్ష్యాలు కాని అడుగుజాడల వివరాలు కానీ తెలియకుండా హంతకులు ఏదో విషపూరితమైన తీగతో చంపుతున్నారు. అంటే వీళ్ళు సామాన్యులు కారన్నమాట. అవును, భయంకరమైన దేశద్రోహులు. ఇతర దేశాల ప్రభుత్వాలనే పడగొట్టే కసాయిల వద్ద తర్ఫీదైనట్టుగా కనిపిస్తుంది. యు ఆర్ రైట్. కనుకని ఆ సిఐడీలు ఈ ముఠా ఆచూకీ తీయలేకపోయారు. అది జరగాలంటే మన సిబిఐలో నీవు ఒక్కడివే సమర్థుడు. అంతేకాదు మిస్టర్ శ్రీధర్, ఆ కిరాతకులు మీ కుటుంబాన్నే సర్వనాశనం చేసిన విషయం అనుక్షణం జ్ఞాపకం ఉంచు. నా కుటుంబం కంటే దేశ రక్షణ ప్రధానం. ఇలాంటి చీడ పురుగులు ఏరిపారేయకపోతే దేశానికే ప్రమాదం. నా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తాను. గుడ్. విష్ యూ ఆల్ సక్సెస్.
అమ్మాయ్యా నన్ను అడుగు చెప్తాను. మొత్తానికి ఈ రెండు కలిపి నా ప్రాణాలు తీసేసాయి. నన్ను రమ్మంటే నేను వచ్చేవాడిని కదా తల్లి. ఎందుకు నన్ను ఇలా పిచ్చి కుక్కల రోడ్డు మీద పరిగెత్తించేసాయి? నాకు తెలవదండి, నేను మీ దగ్గరికే బయలుదేరాను. కానీ మా మామ వచ్చి అల్లరి చేశాడు. అది చూసి మీ దగ్గరికే వచ్చినట్టుంది. సరే, నేను రావడం అవసరం, వచ్చేసాను. ఏమిటి కేసు? ధర్మారావు గారు అమ్మాయి కదూ? అవునండి. పాపం బెంగ పెట్టుకున్నట్టుంది. గుండె చాలా నీరసంగా ఉందమ్మా. ప్రమాదమే. థ్యాంక్ యూ బాయ్. చూడమ్మా, నేను చేయవలసిందంతా చేశాను. మనోవ్యాధికి మందు లేదమ్మా. దిక్కు లేని వాళ్ళకి ఆ దేవుడేనమ్మా దిక్కు. పాపని కాపాడా. ఎవరు? మళ్ళీ రావే, కూర్చో. ఏమి బొత్తిగా రావటం మానేసా? మరి నలుగురు అయిపోయావు నువ్వు. సరే గాని అమ్మ కులాసగా ఉందా? ఏం కులాసాలేవే, ఓ రోజు బాగుంటే 4 రోజులు పడక. ఏ డాక్టర్కి చూపించవచ్చుగా, నీ మా ఉన్నాడుగా. ఆ తాగుబోతు సచ్చినోడా, మా ఆట డబ్బులన్నీ ఆడి చుక్కకే సాలవు. కాఫీ రెడీ. ఏ మళ్ళీ కులాసగా ఉన్నావా? ఆ కాఫీ మళ్ళీకి ఇవ్వండి. వద్దు సుందరమ్మ, పొద్దున గంజి తాగి వచ్చాను. నీకు వంకాయలంటే చాలా ఇష్టం కాదు, అందుకని మా దొడ్లో కాసిన వంకాయ తెచ్చాను. తీసుకో. స్నేహానికి నిన్నే చెప్పుకోవాలి. ఆటకేళైంది, వెళ్ళొత్తా. వస్తానండి. చాలా మంచిది. అబ్బా, లేత వంకాయలు నీకు చాలా ఇష్టం కదూ? అమ్మ మాట, వంకాయ మాట. చూడలేదు పిన్నయ్య. ఎవరదా? మళ్ళా నువ్వంట? బాగున్నావు బాబాయ్? మరి మనసుండడం మంచిదే కానీ తలక మించిన భారం ఎందుక నెత్తి నెట్టుకున్నావా? ఏంటి బాబాయ్ నువ్వు చెప్పేది? అదేనా, ఆ గొప్ప అమ్మాయిని పోలీసు వాళ్ళు అడిగితే కూడా ఈలేదంటగా.
అంత గొప్ప పాప నువ్వు సాగలవంట. చూస్తాను, అది నా ధర్మం. మా పెద్దయ్య రంగు నుంచి రావాలి, ప్రాణాలు ఈడితైనా సరే మా పాపని ఆరికి అప్పసపాలి. ఏంటి మళ్ళీ ఇటువంటి పెద్ద విషయాలు మనకెందుకే పిన్ని? ఆ మహారాజులు ఉప్పు తిని బతికాం, ఈ మాత్రం చెయ్యకపోతే ఎందుకు ఎదవ జన్మ? వస్తాను. దండాలండి బాబు, దండాలండి. దండాలు అయితే ఏమంటాం? ఏమి లేదండి, దండాలన్నాను అంతే. సరే కానీ బాబు, ఇక్కడ కలవకుండా పాపన్న గారు ఎవరండి? కలవకుండా కల్లుకుండా. కలవకుండానండి, పాపన్న గారండి. నేనే. అయ్యో బాబు, ఎంత అపచారం జరిగిపోయింది బాబు, ఎంత అపచారం ఏంటంటారు ఏంటి బాబు? మిమ్మల్ని గురువుగా భావించి మీ పేరే చెప్పుకుంటూ ఇది నేర్చుకున్నానండి. ఆ పట్నం వచ్చేసింది చూడండి. నేను ఎక్కడ ఉండి మీరు బాగున్నానండి. ఆడవుడు నీ అవ్వ పొద్దున్న సుక్కేసుకొచ్చావా? అయ్యి బాబోయ్, అపచారండి బాబు. మీకోసమే తెచ్చానండి. ఏంటి? తప్పదియ్యా గురుదత్తునండి. అయ్యి బాబోయ్ బాబోయ్, దోళ్ళు గారి పక్కన మంచం మీదనండి. కింద కూకుంటానండి బాబు. ఏ ఊరు మందే? ఊరా వల్లకాడా అండి. మీరు కళ్ళలో కనిపిస్తారండి ఊదేడి. దేవిని దేవుడిలా కాపాడావు. దాందే ఉందిలే బుల్లె, మా బలే దానివే. అన్నేం పుణ్యం ఎరిగిన వాళ్ళని అన్యాయంగా పట్టు నెట్టుకున్నారు, మొద నష్టపోలు. అవును బుల్లె, అందుకేగా దేవుడు గారు నన్ను ఈ రూపంలో పంపింది. అయ్యో, ఈడు కూడా దెబ్బ తగిలిందే. ఎవరు? నిజం చెప్పు. నాన్న, నాన్న. అమ్మా శాంతి, నేను మీ నాన్నను కాదమ్మా, బాబాయినమ్మా, బాబాయిని. బాబాయిని అంటే మీరు చనిపోయిన ధర్మారావు గారి తమ్ముడు. ఎప్పుడు పాప చిన్నతనంలో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను. కానీ నా శాంతిని ఈ స్థితిలో దిక్కులేని బిడ్డగా చూడవలసి వస్తుందని నేను అనుకోలేదు. మా అన్నయ్యకు వదినకు జరిగిన ఘోరం విని భరించలేక ఎలాగైనా ఆ ద్రోహుల ఆచూకీ తెలుసుకుని వాళ్ళను పట్టుకోవాలని ఈ వేషంలో వచ్చాను. కానీ బేబీ ఎలా ఉందో, ఏ స్థితిలో ఉందో అని కంగారు పడిపోయాను. బేబీని కన్నతల్లిలా ఆదరించడం కళ్ళారా చూశాను. నీకెలా కృతజ్ఞత చెప్పాలో తెలియట్లేదు. ఏ దిక్కు లేని మాకు ఈ స్థలం ఇల్లు ఇచ్చి ఆదరించిన వాళ్ళకి ఆపద వస్తే ఆదుకోలేమా? అంతటితో నీ ధర్మం పూర్తి కాలేదు. ఆ దుర్మార్గుల్ని పట్టుకోవాలి. అందుకు నువ్వు తోడ్పడాలి. నేను తప్పకుండా సాయం చేస్తాను. బేబీ, నేను మీ బాబాయినని ఎవరితో చెప్పకూడదమ్మా. చెప్పనుగా. నేనేం పసిబిడ్డను కాదు, నాకేరే చెప్పక్కర్లేదు. కనీసం ఈ విషయం మీ మామయ్య కూడా తెలియకూడదా? అప్పుడప్పుడు ఏ రూపంలోనైనా బేబీని చూసుకునే అదృష్టం కల్పించినందుకు ఎంతైనా కృతజ్ఞుణ్ణి. ఎంత మాట. మళ్ళీ నువ్వెంత మంచిదానివే. నాజంతా నువ్వుంటే చాలు బ్రతుకంతా, అడుగున అడుగేసి తోడు నీడై. నాజంతా నువ్వుంటే చాలు బ్రతుకంతా.
సొగసే చెలి బంధము సొగసే చెలి బంధము పచ్చలు పగడాలు చెలిమేని కళలు నచ్చిన మహారాజు మెచ్చేటి సిరులు పచ్చలు పగడాలు చెలిమేని కళలు నచ్చిన మహారాజు మెచ్చేటి సిరులు నా జంట నువ్వుంటే చాలు బ్రతుకంట అడుగున అడుగేసి తోడు నీరై నా జంట నువ్వుంటే చాలు బ్రతుకంట la 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 ah la 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 పెదవి పెదవి పెన వేసి ముద్దు మురిపెం కలబోసి పెదవి పెదవి పెన వేసి ముద్దు మురిపెం కలబోసి నీ ప్రతి అణువు నే నిండిపోనా కొంగు కొంగు ముడి వేసి చెయ్యి చెయ్యి మెలివేసి కొంగు కొంగు ముడి వేసి చెయ్యి చెయ్యి మెలివేసి నీ ఒడిలోన నే ఒదిగిపోనా రావే నవమల్లిక నీ తనువే నాకు బంగారు వీణ నీ మనువే నాకు ముత్యాల మేనా నా జంట నువ్వుంటే చాలు బ్రతుకంట అడుగున అడుగేసి తోడు మీరై నా జంట నువ్వుంటే చాలు బ్రతుకంట ఆ చిన్నబాబు నువ్వా మళ్ళీ రిమ్ జిమ్ హోటల్ టైగర్స్ క్లబ్ అన్నీ తిరిగాను. అన్నయ్యను పొగిడేవాళ్లే తప్ప హత్యలకు కారణం కానీ కారకులు కానీ అంతుపట్టడం లేదు. పైగా ఇప్పుడు పాపను కూడా వెంబడిస్తున్నారు. పాపని వాళ్ళ తాతగారి దగ్గరికి పంపితే మంచిది. అన్నట్టు రంగుల మామ ఈ మధ్య రావట్లేదా? మొన్ననేగా వచ్చింది. అప్పుడేగా ఆయన అందరితో చెప్పి మురిసిపోయింది. ఏమని? ఆస్తి అమ్మేసి ఈ ఊరు వచ్చి బుల్లమ్మ దగ్గర ఉండిపోతానని. ఓహో, అదా సంగతి. పాపను చేజిక్కించుకుంటే రంగును మామి తీసుకొచ్చే లక్షలు కాజేయొచ్చన్నమాట. మళ్ళీ ఏమైనా సరే పాపను మనం 1000 కళ్ళతో కాపాడుకోవాలి. సంపేశావు బాబు. ఆ గంగిరెద్దుని నేనే. ఆ పాప నా కాడనే ఉండదు. నిజం కాదా? అయితే ఈ రాత్రికి అదెంత పని బాబు? పాపన్న పని పూర్తి చెయ్యి. ఇదిగో ఫారిన్ బాటిల్. నాడు సరుకు తాగేవాడికి సీమ సరుకేం ఎక్కుద్ది బాబు? దానితో ఎక్కకపోతే దీనితో ఎక్కించుకో. అయ్యా బాబోయ్, ఇంత డబ్బే? సీమ సరుకు డబ్బా? యబ్బా.
ఏమిటిది? అరవమోకండే పిల్ల నిద్రపోతుండదే. అరే నీ అవ్వ హనుమంతు నువ్వెట్టో వచ్చావురా? అయిగడ దండబెట్టు. రాస్కల్, తమాషా అనుకుంటున్నావా? పిల్లని తెస్తానని కోతిని తెచ్చి ఆటలాడదాం అనుకుంటున్నావా? నీ మీద ఒట్టు బాబు, నేను సుట్ట పెట్టింది పిల్లనే. అది కోతి పిల్ల ఎట్టయింది? ఈ గోళమల్లి ఎవరు చేసి ఉంటాడబ్బా? ఎవడు వారు? ఆడే బాబు, నా శిష్యుడు మా గ్రూప్ లో చేరాలని వచ్చాడు. సరేనన్నాను. సన్నాయి బలబాగా ఇస్తాడు. నీ వీపు కూడా వాయిస్తాడు. ఇడియట్, వాడు కావాలని నీ దగ్గరికి చేరాడు. అయితే పిల్లను కూడా ఆడే తప్పించి ఉంటాడు. సుందరమ్మ, ఈ బిడ్డని ఎత్తుకుపోవడానికి ఆ దొంగ సచ్చినోళ్ళు రాబందులా కాచి కూర్చున్నారు. ఎలాగైనా నువ్వే ఈ బిడ్డని కాపాడాలి. మళ్ళీ నీకేం భయం లేదు. బిడ్డ ఒంటి మీద ఈగ వాళ్ళు కూడా నేను చూసుకుంటాను. మళ్ళీ హెడ్ కానిస్టేబుల్ ఈ సింహం అంటే ఆల్ ఇండియా దొంగల గుండెల్లో అలారం కొట్టాల్సిందే. ఎరా పులిగా అక్షరాల నిజం. అలా ఏడవకూడదమ్మా. నీకు పకోడీలు, చెకోడీలు, చక్కెర కడ్డీలు అన్ని పట్టుకొస్తానే. ఏడవకమ్మా, ఈ అక్క చాలా మంచిది. నేను రోజు వస్తుంటానుగా. తప్పకుండా రావాలి. వస్తానుగా. సుందరమ్మ, ఈ బిడ్డని మాత్రం బయటకి పంపొద్దు. అలాగే. గారాబంగా పెరిగిన బిడ్డ. అదంతా నేను చూసుకుంటాగా, నువ్వు వెళ్ళు. డార్లింగ్, డియర్, ఇప్పటికి నాలాంటి డియర్లు ఎందరయ్యారు. ఎందరైనా ఈ చంచం అందానికి సరిదూకుతారా? ఈ మాట అందరితో చెప్పారు. హలో. ఓకే. సారీ దియా. రాజా, నువ్వీ పని స్వయంగా చేయగలిగితే చెయ్యి, లేకపోతే నా వల్ల కాదని చెప్పు. అంతేకాని ఎవరో తాగుబోతు విధవ మాట వింటే వ్యవహారం తలకిందులవుతుంది. మనకి ముప్పు తప్పదు. బీ కేర్ఫుల్. రాజా, ఇంతకీ ఆ తాగుబోతు వెంట వచ్చిన వాడెవడు? మన హిప్పీని పట్టుకున్న వాడే. అయితే వాడు తప్పకుండా సిబిఐ ఏజెంట్ అయి ఉంటాడు. మనల్ని పసిగట్టాడు. ప్రభుత్వానికి మన మీద అనుమానం ఉండబట్టే ఆనాడు మన హోటల్లో సిఐడిని ఉంచారు. వాడి అంతు తేల్చాం. ఈనాడు వీడు దాపురించాడంటే. నువ్వెందుకు వచ్చావు? రావడం మంచి ఉద్దేశంతోనే వచ్చాను. కానీ ఇప్పుడే అర్థం చేసుకున్నాను అసలు మీరేమిటో, మీ ఉద్దేశాలేమిటో. మూర్తి,
ఎవరిని గురించి నువ్వు మాట్లాడేది? ఇంకెవరిని గురించి? ఇన్నాళ్ళు చీకట్లో బ్రతుకుతూ చీకటి పనులు చేస్తూ పెద్ద మనుషుల్లా చలామణి అవుతున్న మీ గురించి. మళ్ళీ నోరెత్తావా నీ ప్రాణం తీస్తాను. ఆ సంగతి కూడా ఇప్పుడే అర్థం చేసుకున్నాను. రాయిని చూసి దేవుడు అనుకునే ఈ రోజుల్లో నీలాంటి కఠిన పాఠాలు పెద్ద మనుషులుగా ఎందుకు చలామణి కారు? టైగర్స్ క్లబ్ అంతా అన్నదమ్ములంటూ శ్రీరంగ రీతులు చెప్తూ ఒక్కొక్కరి ప్రాణం తీస్తున్నావు. ఇన్నాళ్ళు మా అందరి కళ్ళు కట్ట, ఇప్పుడే మా కళ్ళు తెరుచుకున్నాయి. నీలాంటి నరరూప రాక్షసుల పాపం పండే రోజు బయటపడింది. పాపం పండింది ఎవరికి మ్యాన్? రాజా, చిట్టా నుంచి వీడి పేరు తగ్గించి ఆస్తిని స్వాధీనం చేసుకో. అలాగా? అవును సార్. లేకపోతే ఇంతకు ముందు ఒక సిఐడి కూడా అదే హోటల్లో పనిచేసి హతుడయ్యాడు. ఆ అనుమానంతో నేను ఈ రోజు ఆ హోటల్కి వెడితే నన్ను కూడా చంపడానికి ప్రయత్నించారు. ఏ బిడ్డ ద్వారా వాళ్ళ రహస్యాలు బయటపడతాయని భయపడుతున్నారు, ఆ బిడ్డనే వాళ్ళ హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ హత్యలకు వాళ్లకు ఏ విధమైన సంబంధం లేకపోతే ఈ ప్రయత్నాలన్నీ దేనికి? అయితే ఇప్పుడే ఆ హోటల్ మీద దాడి చేద్దాం. తొందరపడకండి. మనకు కావలసింది ఆ హోటలు కాదు, బయట కనిపించే వ్యక్తులు కాదు. తెర వెనుక ఉన్న పెద్ద మనుషులు, చీకటి చాటున తిరుగుతున్న దేశద్రోహులు. అందుకే నేను ఒక ప్లాన్ ఆలోచించాను. మల్లెపూలు, తెల్ల బట్టలు, ఎన్నాళ్ళకు దొరికింది లక్కీ ఛాన్స్. ఇప్పుడు నా సుందరిని అమాంతం ఎత్తుకొని తీసుకొచ్చి ఈ మల్లెపూలు మంచం మీద పారేసి, వంటింట్లో మంచం వేసావు. ఇది మనకు సేఫ్టీ జోనే. సరే కానీ మా తమ్ముడేడి? అబ్బా, ఇటువంటి శుభ సమయంలో వాడి పేరెత్తటే. పై ఆఫీసర్ని కాకాపట్టి 6 కారాకిళ్ళీలు ఇచ్చి వాడికి నైట్ డ్యూటీ వేయించి నేను చక్కా వచ్చాను. ఇక వాడు రాడు. ఈ రాత్రి అంతా మనం హాయిగా ఉండొచ్చు. సుందరి, ఇదిగో నాలాంటి అందమైన బేబీ రాజేష్ కావాలా, లేకపోతే నీలాంటి పూరి బుక్కల పాపాయి కావాలా? చెప్పు చెప్పు. మరి అన్ని ఉట్టి మాటలే. అమ్మో, ఉట్టి మాటలా? ఈ కారంలా కదా అబ్బా. ఏం మళ్ళీ నీ నైట్ డ్యూటీ ఏమైందా? ఉల్లి కుర్రాడివి తడుచుకుంటామని వాళ్ళే ఇంటికి పంపేశారు. నా బాబే వంటింట్లో మాట్లాడతావా? సరే ఎత్తాయి ఎత్తైనా వెళ్ళి నీ తాపు తెచ్చుకో. వంటింట్లో కూడా ఈ అమ్మ మాటగాడే దొరుకుతావు లేరా? కంగారు పడకండి. నేను చనిపోయిన ధర్మారావు గారు తమ్ముడిని. నా పేరు శ్రీధర్. నిజంగానా? నిజంగానండి. అమ్మా శాంతి, రండి కూర్చోండి. బాగున్నావమ్మా? పాపను మీ దగ్గర ఉంచానని మళ్ళీ చెప్పింది. ఒక్కసారి చూసి పెడదామని వచ్చాను. చూడమ్మా శాంతి, నువ్వెక్కడికి బయటికి వెళ్ళకూడదు. ఇక్కడే జాగ్రత్తగా ఉండాలమ్మా. అలాగే బాబాయ్. ఈ పసిబిడ్డకు ఏ లోటు లేకుండా చూడండి. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. అలా అంటారేంటి బాబు? బిడ్డలు లేని మా ఇంటికి ఈ బంగారు పాపే ఒక వెలుగు. కన్న బిడ్డలాగా చూసుకుంటూ కళ్ళలో పెట్టుకుని కాపాడుతాను. మీరేం ఆదుర్తా పడకండి. అమ్మా, మీలాంటి మనస్సున్న మనుషుల్ని చూసినప్పుడు ఈ లోకంలో ఇంకా మమత, మానవత్వం నశించిపోలేదనే విశ్వాసం కలుగుతుంది. ఎప్పటికీ కృతజ్ఞత. ఎంత మాట అండి! హెడ్ కానిస్టేబుల్ సింహం ఇంట్లో పాప ఉన్నన్నాడు. పాపకి ఏం భయం లేదు. ఎరా పులిగా? అవును బావా. చాలా థ్యాంక్స్ అండి. వస్తానమ్మా. వస్తానండి. శాంతి, జాగ్రత్తగా ఉండమ్మా. మామ ఏడగిల్లాడే? ఏమోనమ్మా, రామనికి గడ్డి కూడా వెయ్యలేదు. నువ్వు వెళ్ళి వెయ్యమ్మా. నేను తిరిగిన ప్రతిదానికి తాళి కట్టితే ఇప్పటికి 1000 మంది ఉండేవాళ్ళు నీలాంటి భార్యలు. నీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను అన్యాయం చేయకండి. సీత,
సీత, మీరా? అవును సీత, నేనే. అర్ధాంతరంగా నిన్ను నరకంలో వదిలి పారిపోయిన పాపాత్ముణ్ణి నేను. నన్ను క్షమించు సీత. అంత మాట అనకండి. నిన్ను ఈ స్థితిలో చూసి కూడా అనకుండా ఎలా ఉండగలను? నేనెంత దుర్మార్గుణ్ణి సీత. జరిగిన దానికి బాధపడకండి, ఊరుకోండి. ఇక ఊరుకోలేను. ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావా నీ కాళ్ళకు చెప్పులు తొడుక్కొని ఊరూరా తిరిగాను. రైలు గట్టల వెంబడి పరిగెత్తాను, చచ్చిపోతాను. మీరు మారిపోయారు, నాకదే చాలు. ఇంతకాలానికైనా నన్ను వెతుక్కుంటూ వచ్చారు. నిజంగా అది నా అదృష్టం. సీత, 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 ఏది మన బిడ్డ? ఎక్కడ? ఒక్కసారి చూడని సీత, మన బిడ్డని ఒక్కసారి కళ్ళారు చూడని సీత. అదుగో నా బిడ్డ ఎంత పెద్దదయింది. నేను నీ తండ్రినమ్మా. అవునమ్మా. రామ్మా, నాన్నని నోరారు ఒక్కసారి పిలువమ్మా. నాన్న, రామ్మా. నాన్న, నాన్న. అమ్మా, చాలమ్మా, చాలు. సీత, మన ఇల్లు అంతస్తు విడిచిపెట్టి ఈ పూరి పాకలు ఉండటానికి వీల్లేదు. పదండి. పర్వాలేదండి, ఇన్నాళ్ళు ఉంది ఈ పూరి గుడిసెలోనేగా. నాన్నగారి మాట ఎందుకు కాదనాలి? తప్పకుండా పోదాం. మేడల్లో పుట్టినోళ్ళకి ఈ పూరి గుడిసెల్లో ఉండే కర్మ ఏంటి? ఎంత చక్కగా చెప్పావమ్మా. మరి మామ ఆడే వస్తాడు, ఆడు మాత్రం తక్కువడా? అన్నట్టు మీతో అక్కడ ఉండాలి. స్వర్గమా? ఆహా, కాదు, అతను అంతగాడు ఊదుడు మాస్టరు ఆహా, పోయాడు. ఏ వాడు కావాలా? ఆహా, ఏడి అని. ఏడుచాడు. నేను ఏడు ఉంటే ఆడికే వస్తాడు సన్నాసి. పదండి, నేను రామనాటి చెప్పొస్తా. పదండి. సీత, హనుమంతు, లక్ష్మణ, శ్రావణ, నేను వెళ్ళిపోతున్నాను రా. మీరు ఏడవకండి. ఇక మీ పాటలు మీరు పడండి. భోజనాలు ఏర్పాటు చేయండి. పదమ్మా. నానా, ఈ ఇల్లు మనదేనా? వట్టి ఇల్లే ఉంటామా. ఈ హోటల్ గీటలు అన్ని మనవే. ఇన్ని ఉండి కూడా ఇన్నాళ్ళు మీరు లేనందువల్ల నేను ఎంత ఫీల్ అయ్యానో తెలుసా? నవ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్, పాపన్న. పాపన్న, మీరు విశ్రాంతి తీసుకోండి. దండాలు బాబు గారు, ఆ నాయాలు కాపాడటం లేదు. అయితే దయచేయి. అట్టాగే మన మామూలు పారేస్తే పాపన్న, నీ పప్పులే ఉడకవు. ఇక మీద ఈ హోటల్ పొలి మీద అట్టాగే, కానీ మన గుట్టు బయటపడుతుందా? ఏమిటా గుట్టు? ఏంటా? నా చెల్లెలి బతుకు, నువ్వు చేసిన కడుపు, నువ్వు రాసిన ఉత్తరాలు, మీ ఇద్దరూ కలిసి దిగిన ఫోటో. ఫూల్, ఇన్నాళ్ళు బెదిరించావు. ఇక నీ బెదిరింపులు ఏం సాగవు. వెళ్ళు. అది కాదు బాబు గారు. మళ్ళీ ఏ మావా, ఏంటి ఏడుకొచ్చినావు? మా అయ్య కాడికి రాకపోతే ఎట్టా? అయ్యా, తెలిసిపోయిందన్నమాట. మీరంతా ఈడుంటే మరి నేనెట్టా చచ్చేది? ఏట్లు దూకుతావు. వెళ్ళు. పోలేండి, ఆపదలు అన్నలాగా ఆదుకున్నాడు. ఇక్కడే ఉండనివ్వండి. ఉండనే నాన్న, పెద్దోడు ఏడకి పోతాడు. అవును బాబు గారు, ఇంక నుంచి ఈ హోటల్లోనే మీతోనే ఉంటా. సరే, వాళ్ళు అంతగా చెప్తున్నారు కనుక నువ్వు అంటున్నాను. ఇక మీద పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు, తెలుసా? అలాగే బాబు గారు. మరి నా బుడ్డి? గుడ్ మార్నింగ్ సార్. టైలర్, మా అమ్మాయికి లేటెస్ట్ డిజైన్స్ అన్ని కుట్టాలి. ఎస్ సార్. ఎందుకు నాన్నగారు ఈ బట్టలే చాలు? ఎందుకేమిటమ్మా, మన స్థితిని బట్టి మన వేషం కూడా ఉండాలి. కరెక్ట్ బాబు గారు. ఈ గంగిరెద్దులు యాస వేసుకొని ఎగరతా ఉంటే ఏమొస్తుంది? అదే మన క్లబ్బులో క్లబ్బులో మంచి మంచి దినుసులు వేసుకొని డాన్స్ చేస్తా ఉంటే దాని అవ్వ లచ్చలు లచ్చలు. బాగారు నాకు కూడా ఒక కొత్త దినుసు కుట్టేసా? ఓకే సార్.
nasty, so congested. సారీ మేడం, ఇప్పుడే బాగు చేస్తాం. ముందునే చేయకూడదు. తెలుగు తెలుగు. మా మేడం ఉండడం అమెరికాలో అయినా వారి తాత ముత్తాతలంతా తెలుగు వారే. ఓ ఐ సీ. You don't see anything. You first see this bloody room. అలాగే మేడం, ఏం మార్చాలో చెప్పండి, విత్ ఇన్ నో టైం మార్చేస్తాను. Oh, change it. కావాలంటే take 10,000. Mr. Koda. Yes, madam. థ్యాంక్ యూ మేడం. కావాలంటే ఇంకా ఇంకా అడుగు. బై మేము ఇక్కడ ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు. ఓకే మేడం. ఓకే. హౌస్ ఇట్. ఎక్స్క్యూజ్ మీ మేడం. వీరు మా హోటల్ ప్రొపరేటర్ రాజా. హౌస్ స్మార్టీ. హౌ డు యు డు? థ్యాంక్ యూ. మీలాంటి గొప్ప వాళ్ళు మా హోటల్కి రావడం మా అదృష్టం. మీకు కావలసిన సౌకర్యాలన్నీ మేము ఏర్పాటు చేస్తాం. వీఆర్ అట్ యువర్ సర్వీస్. థ్యాంక్ యూ. ప్లీజ్ టేక్ రెస్ట్. కమాన్ మేడం. రాజా, ఇదేదో పెద్ద కేసే, బోల్డ్ అంత డబ్బుతో వచ్చింది. పైగా తను ఇక్కడ ఉన్నట్లుగా ఎవరికి తెలియకూడదని నాతో చెప్పింది. చంచం, ఇక మీద నువ్వు ఆమె గదిలోకి వెళ్ళకూడదు నేను చెప్తున్నాను, తెలిసిందా? రాజా, నన్నే సందేహిస్తున్నావా? ఇక ఏం మాట్లాడదు. సుందరే, హాయ్. జలకాలు ఆడుతున్నావా? అబ్బా, ఎంత మృదువుగా ఉన్నావు. ఈ పోలీస్ క్వార్టర్స్ అంతటికి నువ్వే షర్మిలా ట్యాగు, నేనే ఆంధ్ర రాకేష్ ఖన్నా. నువ్వా? ఏమిటా ఇది? అక్క ఇప్పుడే స్నానం చేసి లోపలికి వెళ్ళింది. ఎత్తుపడిస్తే బురదలో పడ్డాను. ఒళ్ళిగడుక్కుందుకు స్నానం చేస్తున్నాను. ఏడవలేకపోయా శకున పక్షి. అక్క బాగా కొట్టేస్తున్నాడే. ఎక్కడం కాదురా, నిలువున్న నూతులో ముంచేస్తాను. దొంగ వెధవా, దొంగ వెధవా. Dear friends, I am very happy to introduce my daughter Munne. నమస్కారం. Our chief guest, Madam Lucy, my daughter. హాయ్. హాయ్. హౌ స్వీటీ. చెంచం, అదెవరో తెలుసా? నా మేనగోడలా. కూర్చోండి. అవును. మళ్ళీ నువ్వా? మోసానికి మంచి వేషమే వేశావు. నువ్వు మాత్రం తక్కువ. మీ నాన్నను పల్టీ కొట్టించడానికి నాకంటే పెద్ద వేషం వేసావు. కమాన్, లెట్ us dance. I don't know. You don't worry. I will teach you. Come on.
చూడమ్మా నువ్వు చాలా మంచిదానివి ఏడవకూడదమ్మా నా టోపీ అంత లడ్డు ఈ కర్రంత చక్కెర కట్టి పట్టుకొస్తాను తల్లి ఏడవకమ్మా రామన్నని లక్ష్మణ్ణని హనుమంతుని నేను చూడాలి శాంతి నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు స్ట్రిక్ట్ ఆర్డర్ అంతే ఏడ్చేదని మెల్లిగా ఏడవే అవతల చూస్తుంది ఏమండి మీకు ఎన్నిసార్లు చెప్పాను పాప ఏడిపించకూడదని గంటన్నర నుంచి అదే నన్ను ఏడిపిస్తుంది అర్జెంటుగా రామన్నని లక్ష్మణ్ణని హనుమంతుడిని కూడా చూడాలట వాళ్ళు ఏ వనవాసంలో ఉన్నారు మామూలు జేబు దొంగల్ని పట్టుకోలేక నేను తోసుకున్నాను వాళ్ళని ఎత్తుని పట్టుకొచ్చేదో ఒరే బామ్మర్ది అప్పుడప్పుడు నీ బుర్ర పాదరసంలా పనిచేస్తుందిరా మరి పురిగారంటే ఎవరికన్నా నీ తెలివి తెల్లారినట్టే ఉంది రామన్న లక్ష్మణ హనుమంతు అంటే ఆ మళ్ళీ ఇంట్లో ఉన్న గంగిరెట్టు కుక్క కోతి ఈ బొమ్మలు కాదు అదేనా అయితే వెళ్ళి చూసిరామ్మా అయ్యో కర్మ పాపను బయటికి పంపిస్తా అంటావేమయ్యా మనుషుల దగ్గరికి వెళ్తే ప్రమాదం కానీ జంతువుల దగ్గరికి వెళ్తే ఏమే నీ మతి మండినట్టే ఉంది ఆ దుర్మార్గులు పాపం చూస్తే ఎత్తుపోరు కరెక్ట్ సార్ నీ బుర్ర కూడా పనిచేస్తుంది అలా మొద్దుల్లాగా నిలబడతారే వెళ్ళి వాటిని ఇక్కడికే తీసుకురండి ఓ వెళ్ళి తీసుకొస్తావు మీరు రమ్మంటే రావు ఈ బొమ్మను చూపించి రమ్మంటేనే వస్తాయి బొమ్మ గిమ్మ మన సంగతి నీకు తెలియదు ఈ కబుర్లకి ఏం గాని పాప చెప్పినట్లు బొమ్మను తీసుకువెళ్ళు ఇన్షల్ట్ ఒరే బామ్మర్ది వెళ్ళి ఆ కుక్కగాడిని కోతిగాడిని ఎద్దుగాడిని నా ఎదుట హాజరు పెట్టు పోలీసు డిపార్ట్మెంట్కే అవమానం సింహం బావకే సిగ్గుచ్చేటు ఇక మనం వెళతాం నువ్వు తప్పుకో ఒరే పులి ఇవి నిజంగా జంతువులు కాదురా రాక్షసులు పోదాం పదా ఆగుబా అసలు పాప చెప్పిన మాట మర్చిపోయాంగా ఐడియా ఈ బొమ్మ చూపిస్తే జంతువులు వస్తాయని పాప చెప్పిందిగా చెప్పింది మరి నువ్వు ఇంత ఆలస్యంగా చెప్తావరా అంటే అయితే నన్ను కుమ్మేసాక చెప్తావనా ఇదిగో దేవుడికి దండం పెట్టమ్మా దండం పెట్ట ఎద్దుగారు కుక్కగారు కోతిగారు మనిద్దరం గారు వెరసి 5 గారు ఒరే కోతిగా పులెక్కడరా పోతేరా ఎక్కడా చూడా అదిగో బావ జట్టెక్కింది కోతి జట్టెక్క నెత్తి మీద ఎక్కుతురా వెళ్ళి ఇదిగో ఈ బొమ్మ తీసుకెళ్లి కోతికి చూపించి జాగ్రత్త తీసుకురేలా హనుమంతు పోలీసు అన్న కూడా బయలుదేరకుండా పోయింది కాదు కిట్టు బాస్ ఆ జంతువులు ఆ పిల్ల తాలూకువే కదూ అవును జాక్ ఫాలో దొడ్లో ఏదో గలాట జరుగుతున్నట్టుంది అవును బావా అయ్యో ఏమైందమ్మా ఎక్కడ
దొరసానే సిట్ డౌన్ మ్యాన్. నేను మ్యాన్ కాదు, నా పేరు పాపన్న. బిజినెస్ గంగిరెద్దుల డాన్స్. వాట్ వాట్? గంగిరెద్దులు ఐ సీ. కావాలా? ఎస్సో ఎస్సో. మిస్టర్ రాయుడు, ఎవరి హోటల్ ప్రొపరైటర్? మనమే. యూ నో నో, కౌంటర్ లో ఉంటాడే మిస్టర్ రాజా. అసలు వాడెవడు, ఏం చేస్తుంటాడు? ఆడు మన బాయ్. హోటల్ మంది, మనం పెట్టించేశాం. ఆడు తాగి పాడు చేయకుండా నేను చూసుకుంటుంటాను. ఆ మట్టుని ఏం చెప్పాను? ఆయన దొంగ వ్యాపారం చేస్తారన్నావు. అన్నానా? అయితే కర్కెట్టు. ఆ రాజాగాడు దొంగ నాయాలు, దేవార్పు నాయాలు. లేకపోతే ఈడెవ్వ నా దగ్గర జీతానుకున్న నాయాళ్ళు. నమస్కారం బావగారు. దర్శని, ఈడు నా బావగారు. దాటి నుంచి ఏం కూర్చున్నావు? కూస్తున్నానా? ఏం దర్శని, నేను కూస్తున్నానా? తప్పు బా. నా బావ దేవుడు అన్నాను. అన్నానా దర్శని? అన్నాను. దర్శని, ఈ బాటిల్ నీకు కావాలా? అక్కర్లేదులే, వస్తా బా. ఐఎమ్ సారీ మేడం. ఇట్స్ ఆల్ రైట్. వాడు ఒక ఫూల్. ఐ సీ. వాడిని గదిలోకి ఎందుకు రానిచ్చారు? మీరు వస్తే కాదన్నానా? అఫ్ కోర్స్. అయినా నేను మీతో ఒక ముఖ్యమైన పనితో వచ్చాను. సిట్ డౌన్. థ్యాంక్ యూ. వాట్స్ ద మ్యాటర్? మీ అసిస్టెంట్ నాకు అంతా చెప్పాడు. వాట్? ఏం చెప్పినాడు? ఏమి లేదు, మీకు ఫారిన్ స్మగ్లింగ్. అది చాలా రహస్యము, కోట్ల మీద వ్యాపారము. వాడు మీతో ఎట్లా చెప్పినాడు? మిస్టర్ కోడా, ప్లీజ్ మేడం, సిట్ డౌన్. మీతో సమానంగా బిజినెస్ చేయగల పార్ట్నర్ ఉన్నాడు. మీరు ఫారిన్ కరెన్సీ ఇవ్వగలిగితే మీకు కావలసిన డైమండ్స్. నిజమా? లేక మా గుట్టు లాగడానికి ప్రయత్నం చేస్తున్నావా? నో, మాటలతో నమ్మించక్కర్లేదు. మా పార్ట్నర్ తో మిమ్మల్ని పరిచయం చేస్తాను. ఓకే, బట్ టర్మ్స్ మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉండాలా? అలాగే. థ్యాంక్ యూ మేడం. బాయ్ బాయ్. ఆకలేస్తుంది, నాకు కూడా ఒక బిస్కెట్ ఇవ్వరు? డబ్బులున్నాయా? లేవు. పదా అమ్మా, పట్టరారా పట్టుకో పాప. బాబు బాబు
దిస్ వే మేడం. హాయ్, ప్లీజ్ టేక్ యువర్ సీట్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందమైన ఫారిన్ లేడీ, అంతకంటే అందమైన తెలుగు భాష వింత కదూ? ఎస్, తెలుగు ఈజ్ ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్. అంతేకాదు, బుద్ధులో ఖుదాకే పీछे పడితే మగర్ హమ్ సబ్ పైసా కే పీछे దౌड़ते. పశ్చిమో విజ్ఞాయిచే బగాతి చలవే బోగి. చిచిమా చోటి తిండర్ జామ్ జోనియో చోచి వాజు. ఉర్దూ, రష్యా, చైనా అన్ని భాషలు వచ్చనమాట. యా యా, ఇంకా ఇంకా వచ్చును. విదేశాలు తిరిగి వచ్చిన దిట్ట పార్ట్నర్. మేడం, బిజినెస్ వద్దామా? యా, నేను వచ్చిందే దానికోసం. చెంచం. ఓకే బాస్. ఓ ఫైన్, వెరీ వెరీ ఫైన్. మేము ఇంతకాలంగా గాలించేది వీటి కోసమే, కానీ ఇవి మాత్రము చాలవు. జెంటిల్మెన్, వీటి ఖరీదు జస్ట్ $2 million. దట్స్ ఆల్. బట్ వన్ థింగ్, వచ్చే శుక్రవారం నాడు మా కరెన్సీ వస్తుంది. అప్పుడు మాది మీకు ఇస్తాం, మీది మేము తీసుకుంటాం. How do you do? మేడం, బేరం ఒప్పుకొని మోసం చేశావు. What is that? Oh, కోట్లు సంపాదించాలా, ఆ డబ్బుతో లోకం ఏలాలా. మిస్టర్, నీ దగ్గరున్న ఈ వైరు చాలా చాలా పాతది, తుప్పు పట్టిపోయింది. ప్రాణాలు తీసే లేటెస్ట్ నమూనాలు కావాలంటే మా దగ్గర ఉన్నాయి. జెంటిల్మెన్, మనమంతా ప్రాణ స్నేహితులం. ఒక దేశానికి రాజా నువ్వు, మరొక దేశానికి రాణి నేను. ఓకే ఓకే. మిస్టర్ రాజా, డూ యువర్ డ్యూటీ. ఓకే మేడం. ఎక్కడికి రా? ఓహో, నన్ను చంపడానికేనా? పదండ్రా. లక్ష్మణ, లక్ష్మణ పాప, ప్లీజ్. అబ్బాయి ఎంత తవ్వినా రాళ్ళు మట్టే కదరా. వచ్చే మళ్ళీ ఆ బంగారం డబ్బు యాడుండదో నిజం చెప్పే, బతికిపోతాం. నిజం చెప్పే. చెప్పు ఏదో. ముందే చేస్తుంటే నా కట్టం తప్పు ఉండేది కదా. బాసు, వీటి గురించి ముందు చెప్పింది నేను, మరి నా మాట. కాంత కనకం కళ్ళబడితే బ్రహ్మదేవుడికే రెమ్మ తెగులు. వీళ్ళందరినీ కాల్చిపారాయి.
నన్ను చంపొద్దు. ప్లీజ్ సేవ్ మీ. మూర్ఖుడు. నీకు ప్రాణభయం ఉందన్నమాట. నిన్ను ఉరికంబానికి ఎక్కించడానికి ప్రభుత్వానికి ప్రత్యక్ష సాక్ష్యాలున్నాయి. మా సిఐడి ప్రాణాలొడ్డి మీరు చేసిన కుట్రలు కూనీలు ఫోటోలు తీసి పాప బొమ్మలో భద్రపరిచారు. నీకు ఎటు చావు తప్పదురా. తుపాకీ గురి పెట్టారో మీ పాప చస్తుంది. షూట్ చేయకండి, వీళ్ళంతా అరెస్ట్ చేయండి. హనుమంతు పాపా, చిన్నబాబు, నా మాట నిలబెట్టుకున్నాను. ఇదిగో పప్ప. నా
నాదంట నువ్వుంటే చాలు బ్రతుకంట అడుగున అడుగేసి తోడు మీరై నాదంట నువ్వుంటే చాలు బ్రతుకంట